గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 894. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 1439 పాయింట్స్ పెరిగి 82,962 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 470 పాయింట్స్ పెరిగి 25,388 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.20% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.78% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.49% పెరిగింది. నిన్న యుఎస్ సిపిఐ డేటా రిలీజ్ కానున్నదని చెప్పి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. యాక్చువల్లీ ఆగస్ట్ మంత్ లోని యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ ఆల్మోస్ట్ ఎక్స్పెక్టెడ్ లెవెల్లోనే వచ్చింది. సో ఈసారి యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ నెంబర్ పెద్దగా సర్ప్రైజ్ ఏమి ఇవ్వకపోవడంతో ఈ మంత్ 17th 18th జరగబోయేటువంటి యుఎస్ ఫెడ్ మీటింగ్ లోని రేట్ కట్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్స్ రావచ్చని చెప్పి మార్కెట్ లోని చాలా హోప్స్ అయితే బిల్డ్ అయ్యాయి. యాక్చువల్లీ ప్రీవియస్ గా 50 బేసిస్ పాయింట్స్ వరకు రేట్ కట్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ ఎస్టిమేట్ చేసింది. బట్ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ నెంబర్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ అయితే అనౌన్స్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ ఎస్టిమేట్ చేస్తుంది. సో యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి ఈసారి రేట్ కట్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ రావచ్చు అని చెప్పి మార్కెట్ లో హోప్స్ బిల్డ్ అయ్యేసరికి ఈ రోజు మార్నింగ్ కొంత మార్కెట్ లో పాజిటివ్ మూమెంట్ కనపడింది. కానీ సెకండ్ హాఫ్ నుంచి ఒక్కసారి మార్కెట్ లోని చాలా స్ట్రాంగ్ బయింగ్ కనపడి చివరికి ఈ రోజు సెషన్ లో నిఫ్టీ అయితే 470 పాయింట్స్ పెరిగింది. సో చూడాలి, ఫెడ్ మీటింగ్ అయితే 17th and 18th జరగబోతుంది కదా. సో 18th రోజున ఫెడ్ దగ్గర నుంచి ఒకవేళ గుడ్ న్యూస్ అంటే మార్కెట్ ఎస్టిమేట్ చేసిన విధంగా రేట్ కట్ అనౌన్స్మెంట్ రావడంతో పాటు ఫ్యూచర్ రేట్ కట్స్ అంటే నెక్స్ట్ మీటింగ్స్ లో కూడా రేట్ కట్స్ రిలేటెడ్ గా యుఎస్ ఫెడ్ ఏదైనా స్ట్రాంగ్ కామెంటరీ కనుక ఇచ్చింది అనుకోండి, మార్కెట్ లోని కొంత పాజిటివ్ ర్యాలీ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. సో అందుకని ఈ మంత్ లోని 17th and 18th జరగబోయేటువంటి యుఎస్ ఫెడ్ మీటింగ్ ని మనం ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. నెక్స్ట్ నిన్న మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా న్యూ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ప్రీవియస్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సబ్సిడీ రిలేటెడ్ గా ఫేమ్ స్కీమ్ ఉండేది కదా. ఇప్పుడు ఈ ఫేమ్ స్కీమ్ ని రిప్లేస్ చేస్తూ పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ అయితే గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఈ పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ కోసం 2 years కి గాను వీళ్ళు టోటల్ గా 10,900 crores అలోకేట్ చేశారు. ఈ స్కీమ్ లోని ఎలక్ట్రిక్ 2 wheelers, ఎలక్ట్రిక్ 3 wheelers అండ్ బస్సెస్ కి అయితే సబ్సిడీ లభించబోతుంది. అండ్ వీటితో పాటుగా హైబ్రిడ్ అంబులెన్సెస్ అండ్ ఎలక్ట్రిక్ ట్రక్స్ ని కూడా ఇంక్లూడ్ చేశారు. కాకపోతే ఈ స్కీమ్ లో ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ కార్స్ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేయలేదు. ఈ స్కీమ్ లో భాగంగా టోటల్ గా 24.79 lakh ఎలక్ట్రిక్ 2 wheelers కి సపోర్ట్ లభించబోతున్నట్లయితే 3.16 lakh ఎలక్ట్రిక్ 3 wheelers కి సపోర్ట్ లభించబోతుంది. అండ్ అంతేకాకుండా 14,028 ఎలక్ట్రిక్ బస్సెస్ కూడా ఈ స్కీమ్ లో భాగంగా సబ్సిడీ లభిస్తుంది. అండ్ దీంతో పాటుగా మన కంట్రీలోని ఎలక్ట్రిక్ వెహికల్ పుష్ ని పెంచాలంటే మన దగ్గర ఛార్జింగ్ ఇన్ఫ్రా కూడా చాలా స్ట్రాంగ్ గా డెవలప్ అవ్వాలి కదా. సో ఈ ఛార్జింగ్ ఇన్ఫ్రాని కూడా స్ట్రాంగ్ గా బిల్డ్ చేసేందుకు గాను ఈ స్కీమ్ లో భాగంగా 88,500 ఎలక్ట్రిక్ వెహికల్ చార్జర్స్ ని కూడా సెటప్ చేయబోతున్నట్టుగా నిన్న అనౌన్స్ చేశారు. సో ఎలక్ట్రిక్ వెహికల్ చార్జర్స్ ఈ లెవెల్లో సెటప్ చేయబోతున్నారంటే అది ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఇన్ఫ్రాని సెటప్ చేసేటువంటి కంపెనీస్ లైక్ టాటా పవర్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ చార్జర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి సర్వో పవర్ సిస్టమ్స్ లాంటి కంపెనీస్ కి మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఎలక్ట్రిక్ 2 wheelers రిలేటెడ్ గా మనం చూసినట్లయితే ఓలా ఎలక్ట్రిక్, హీరో మోటోకార్ప్, టీవీఎస్ మోటార్స్ తో పాటు రిమైనింగ్ ఎలక్ట్రిక్ 2 wheelers మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ అన్నిటికీ కూడా ఇది బెనిఫిట్ కానుంది. అండ్ దీంతో పాటుగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ కోసం 38,000 ఎలక్ట్రిక్ బస్సెస్ రిలేటెడ్ గా 3,435 crores ని అలోకేట్ చేస్తూ పిఎం ఈ బస్ సేవా పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం స్కీమ్ ని కూడా నిన్న గవర్నమెంట్ అప్రూవ్ చేయడం జరిగింది. సో ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ లో కూడా ఎలక్ట్రిక్ బస్సెస్ కి సబ్సిడీ లభిస్తుంది. అండ్ అలాగే ఇప్పుడు పిఎం ఈ బస్ సేవా పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం స్కీమ్ లో భాగంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో యూజ్ చేసేటువంటి ఎలక్ట్రిక్ బస్సెస్ కి కూడా ఈ సపోర్ట్ లభిస్తుంది. కాబట్టి ఇది ఎలక్ట్రిక్ బస్సెస్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ లైక్ జేబిఎం ఆటో, ఎలక్ట్రా గ్రీన్, అశోక్ లైలాండ్ తో పాటు టాటా మోటార్స్ లాంటి కంపెనీస్ కి కూడా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ టాటా మోటార్స్ షేర్ హోల్డర్స్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ న్యూస్ వచ్చింది. మన కంట్రీలో చూసినట్లయితే ఎలక్ట్రిక్ 4 wheelers లోని టాటా మోటార్స్ వాళ్ళు వేరియస్ సక్సెస్ఫుల్ మోడల్స్ ని లాంచ్ చేశారు కదా. అండ్ వీళ్ళ ఈవీ సేల్స్ కూడా బాగానే జరుగుతున్నాయి. కాకపోతే చైనీస్ ఈవీ కార్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి మన కంట్రీలోని వాళ్ళ ప్రొడక్షన్ యూనిట్స్ ని స్టార్ట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాయి. వన్స్ ఈ చైనీస్ కార్ మేకర్స్ మన ఇండియాలో ప్రొడక్షన్ యూనిట్స్ అవి స్టార్ట్ చేసి సెల్ చేసినట్లయితే వీళ్ళు మన ఇండియన్ ఓఈఎంస్ కన్నా కూడా చాలా తక్కువ ప్రైస్ కే ఈవీ కార్స్ ని సెల్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ అంతేకాకుండా వీళ్ళ ఎలక్ట్రిక్ కార్స్ చూసినట్లయితే చాలా అడ్వాన్స్ ఫీచర్స్ తో వస్తున్నాయి కదా. అలా అడ్వాన్స్ ఫీచర్స్ తో రావడమే కాకుండా తక్కువ ప్రైస్ కి కనుక వీళ్ళు సెల్ చేసినట్లయితే దాంతో టాటా మోటార్స్ వాళ్ళకి కాంపిటీషన్ ప్రెషర్ పెరుగుతుంది. కాబట్టి వాళ్ళు కూడా ప్రైస్ తగ్గించాల్సి వస్తుంది. దానివల్ల టాటా మోటార్స్ వాళ్ళ మార్జిన్స్ అయితే ఇంపాక్ట్ అవ్వచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ఇప్పటి వరకు భయపడుతూ వస్తుంది.
వస్తుంది. కాకపోతే ఇప్పుడు చైనా గవర్నమెంట్ వీళ్ళ ఎలక్ట్రిక్ కార్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఇండియాలోని వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేసి వీళ్ళ ప్రొడక్షన్ యూనిట్స్ నవి స్టార్ట్ చేయకూడదని చెప్పి ఈ ఈవీ కార్ మేకర్స్ అందరినీ కూడా అడిగినట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. చైనా ఇలా వీళ్ళ కార్ మేకర్స్ ని అడగడానికి ఉన్నటువంటి రీజన్ ఏంటంటే వీళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ ఏదైతే ఉన్నదో ఆ టెక్నాలజీ చైనా నుంచి బయటకు వెళ్ళకూడదని చెప్పి చైనాలోనే ఈ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అదర్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేయాలని ఆదేశించినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ చైనాలోనే మ్యానుఫ్యాక్చర్ చేసి వీళ్ళు గనక అదర్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేసినట్లయితే వీళ్ళ వెహికల్స్ పైన వేరియస్ డ్యూటీస్ పడతాయి కదా. ఇలా డ్యూటీస్ ఎక్కువగా పడడం వల్ల వెహికల్ కాస్ట్ ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి చాలా మంది చైనీస్ ఈవీ కార్స్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. సో ఒకవేళ అలా గనక జరిగినట్లయితే అది మన ఇండియన్ ఎలక్ట్రిక్ వెహికల్ ఓఈఎంస్ కి పెద్ద రిలీఫ్ గానే మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పటి వరకు ఈ న్యూస్ ఇంకా అఫీషియల్ కాదు, జస్ట్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. చూడాలి చైనా వాళ్ళ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఏదైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందేమో. ఒకవేళ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కనుక వచ్చినట్లయితే అది టాటా మోటార్స్ వాళ్ళకి బిగ్ రిలీఫ్ గానే మనం అర్థం చేసుకోవచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఉన్నది కదా, ఈ స్కీమ్ లోని ఎవరైతే ఎలిజిబుల్ ఉండి ఈ స్కీమ్ కి అప్లై చేసుకుంటారో వాళ్ళకి 5 lakhs రూపీస్ వరకు గవర్నమెంట్ దగ్గర నుంచి ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది లభిస్తుంది. ప్రీవియస్ గా ఈ స్కీమ్ లోని ఎలిజిబిలిటీ 70 years బిలో ఉండేటువంటి పీపుల్ కే ఉండేది. కానీ లాస్ట్ టైం ఎలక్షన్స్ కి ముందు బీజేపీ వాళ్ళ మేనిఫెస్టోలోని ఈ స్కీమ్ ని 70 years అబోవ్ ఏజ్ పీపుల్ కి కూడా ఎక్స్టెండ్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. ఇప్పుడు దీనిలో భాగంగా నిన్న మన క్యాబినెట్ ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ సీనియర్ సిటిజన్స్ అంటే 70 years అబోవ్ ఉండేటువంటి సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ స్కీమ్ కి ఎలిజిబుల్ అయ్యేలాగా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అండ్ అంతేకాకుండా సీనియర్ సిటిజన్స్ కి మరొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ కూడా చేశారు. అంటే ఈ స్కీమ్ లో ఎలిజిబిలిటీ పొందాలంటే ఎటువంటి ఎకనామిక్ స్టేటస్ ఉన్నా కూడా దాంతో సంబంధం లేకుండానే ప్రతి ఒక్కరికి కూడా ఈ స్కీమ్ లోని ఎలిజిబిలిటీ అన్నది లభిస్తుంది. ఆల్రెడీ క్యాబినెట్ అప్రూవ్ చేసింది కాబట్టి త్వరలోనే సీనియర్ సిటిజన్స్ కి ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ అన్నది స్టార్ట్ అయిపోతుంది. సో 70 years పైబడినటువంటి మీ పేరెంట్స్ కోసం ఈ స్కీమ్ కి అయితే అప్లై చేసుకోవడం మర్చిపోకండి. ఆల్రెడీ ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఫుల్ ఫ్లెజ్ డీటెయిల్స్ తోని 11 months బిఫోరే మన ఛానల్ లో ఒక డీటెయిల్ వీడియోని రిలీజ్ చేసాం. ఈ వీడియోలోని స్కీమ్ కి ఎలా అప్లై చేసుకోవాలన్నది కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ వీడియోని ఈ రోజు డైలీ మనీ షో ఎండ్ కార్డ్ లో ఉంచుతాను, ఒకసారి మిస్ అవ్వకుండా చూడండి. స్కీమ్ మొదలవగానే మీ పేరెంట్స్ కి అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ స్మార్ట్ మీటర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ వాళ్ళకి కొత్తగా వాళ్ళ రెగ్యులర్ లీడింగ్ కస్టమర్స్ దగ్గర నుంచి 143 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా ఈ కస్టమర్స్ కి వీళ్ళు స్మార్ట్ మీటర్స్ అండ్ కన్వెన్షనల్ మీటర్స్ ని సప్లై చేయనున్నారు. వీళ్ళు న్యూ ఆర్డర్ ని విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో గ్రాన్యూల్స్ ఇండియా స్టాక్ 16% పైనే కరెక్ట్ అయింది కదా. ఈ స్టాక్ లోని ఇంత ప్రెషర్ కనపడడానికి రీజన్ వీళ్ళకి చెందినటువంటి హైదరాబాద్ గంగిలాపూర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు ఈ ఆగస్ట్ 26th నుంచి సెప్టెంబర్ 6th మధ్యన ఇన్స్పెక్షన్ కండక్ట్ చేసినట్లుగా అండ్ ఈ ఇన్స్పెక్షన్ లోని వీళ్ళకి యుఎస్ఎఫ్డిఏ దగ్గర నుంచి 6 అబ్జర్వేషన్స్ వచ్చాయని చెప్పి సెప్టెంబర్ 7th రోజున వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ అబ్జర్వేషన్స్ వీళ్ళకి ఏవైతే వచ్చాయో ఆ డీటెయిల్స్ అయితే ఈ రోజు బయటకు వచ్చాయి. వీళ్ళకి వచ్చినటువంటి అబ్జర్వేషన్స్ లోని కొన్ని రిపీట్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి అండ్ మరికొన్ని అబ్జర్వేషన్స్ అయితే సీరియస్ అబ్జర్వేషన్స్ అని. సో దీనివల్ల గ్రాన్యూల్స్ ఇండియా వాళ్ళకి యుఎస్ఎఫ్డిఏ దగ్గర నుంచి ఇంపోర్ట్ అలర్ట్ కూడా రిసీవ్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వేరియస్ అనలిస్టులు షేర్ చేయడం జరిగింది. ఒకవేళ యుఎస్ఎఫ్డిఏ దగ్గర నుంచి ఇంపోర్ట్ అలర్ట్ కనుక వీళ్ళకి వచ్చినట్లయితే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ నుంచి సప్లైస్ ఆగిపోతాయి కదా, దానివల్ల 10 to 15% వరకు ఈపీఎస్ కట్ చూసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి వార్నింగ్ లెటర్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఈ న్యూస్ బాగా సర్క్యులేట్ అవడంతోనే ఈ రోజు సెషన్ లో గ్రాన్యూల్స్ ఇండియా స్టాక్ లోని ఇంత ప్రెషర్ చూసాం. అండ్ దీనికి గ్రాన్యూల్స్ ఇండియా వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. చాలా మంది ఇన్వెస్టర్స్ అయితే దీని రిలేటెడ్ గా క్లారిఫికేషన్ అడుగుతున్నారని అండ్ వీళ్ళకి ఏవైతే అబ్జర్వేషన్స్ వచ్చాయో వాటిని అడ్రస్ చేసేందుకు వీళ్ళు యుఎస్ఎఫ్డిఏ తోని క్లోజ్ గా వర్క్ చేస్తామని అండ్ వీటిని రిజాల్వ్ చేసుకుంటాం, అంతేకాకుండా దీని రిలేటెడ్ గా టైమ్లీ అప్డేట్స్ కూడా ఇస్తామని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. బట్ యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే మార్కెట్ లోని వీళ్ళకి వార్నింగ్ లెటర్ రావచ్చని న్యూస్ సర్క్యులేట్ అవడంతోనే ఇన్వెస్టర్స్ లో కన్సర్న్స్ మొదలయ్యాయి. ఆ కన్సర్న్స్ తోనే మనం స్టాక్ లో ఇంత ప్రెషర్ చూసాం. నెక్స్ట్ సామ్ డిస్టిలరీస్ అండ్ బ్రివరీస్ వాళ్ళు మన ఇండియన్ మార్కెట్ లోకి ఒక కొత్త బియర్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. జనరలీ బియర్ క్యాప్ ని ఓపెన్ చేయాలంటే ఓపెనర్ తోని ఆ క్యాప్ ను ఓపెన్ చేస్తారు కదా, బట్ అలా కాకుండా వీళ్ళు కొత్తగా ఇంట్రడ్యూస్ చేయబోయేటువంటి వుడ్ పీకర్ ప్రీమియం బీర్ ఏదైతే ఉన్నదో అది ట్విస్ట్ క్యాప్ తో రాబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అంటే దాని క్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని జస్ట్ ట్విస్ట్ చేసినట్లయితే అది ఓపెన్ అవుతుంది. సో మన కంట్రీలోని బియర్ సేల్స్ అయితే కంటిన్యూస్ గా పెరుగుతుండడంతో ఈ బియర్ కొనేటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉంటారో
ఉన్నారో వాళ్ళకి కొంత కంఫర్టబుల్ గా ఉండేందుకు గాను ఈ ట్విస్ట్ క్యాప్ బియర్ ని మన ఇండియన్ మార్కెట్ కి వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళు కొత్తగా ఇండియన్ మార్కెట్ కి తీసుకొచ్చినటువంటి ఈ ప్రొడక్ట్ సేల్స్ కనుక బాగా జరిగాయి అనుకోండి, అది సామ్ డిస్టిలరీస్ అండ్ బ్రెవరీస్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ విండ్ ఎనర్జీ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి ఐనాక్స్ విండ్ లిమిటెడ్ వాళ్ళకి రెస్కో గ్లోబల్ విండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీ ఈపీసీ ప్రాజెక్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. ఈ సబ్సిడరీ కంపెనీ సెప్టెంబర్ 2 రోజున ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేసింది. ఇప్పుడు వీళ్ళు మార్క్యూ ఇన్వెస్టర్స్ కి వీళ్ళ సెక్యూరిటీస్ ని ఇష్యూ చేయడం ద్వారా 350 crores ఫండ్ రైజ్ కంప్లీట్ చేసినట్టుగా ఈ రోజు అనౌన్స్ చేశారు. దీనిలో వీళ్ళు జేఎం ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ తో పాటుగా ఎవరెవరికి సెక్యూరిటీస్ ని ఇష్యూ చేశారన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో వీళ్ళ సబ్సిడరీ కంపెనీ ఫండ్ రైజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసిందన్న ఈ అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఐనాక్స్ విండ్ లిమిటెడ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో వరుణ్ బెవరేజెస్ స్టాక్ 56% పైనే కరెక్ట్ అయినట్టుగా కనపడుతున్నది కదా. దీనికి రీజన్ ఈ వరుణ్ బెవరేజెస్ వాళ్ళు ఫేస్ వాల్యూ 5 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 2 కి స్ప్లిట్ చేస్తున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. ఈ స్టాక్ స్ప్లిట్ యొక్క ఎక్స్ డేట్ అంటే ఎగ్జిక్యూషన్ డేట్ ఈ రోజు, ఈ ఎగ్జిక్యూషన్ డేట్ ఉండడం వల్లనే మనకి స్టాక్ ఇంతలా కరెక్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. బట్ యాక్చువల్లీ చూసినట్లయితే స్టాక్ ఈ రోజు సెషన్ లోని 3% పైనే పెరిగింది. సో ఈ స్టాక్ స్ప్లిట్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తుంటారో త్వరలోనే ఆ స్ప్లిట్ అయినటువంటి షేర్స్ ఉంటాయి కదా, అవి మీ డిమాట్ అకౌంట్ లోనే వచ్చి క్రెడిట్ అవుతాయి. నెక్స్ట్ బాయిలర్స్, హీటర్స్ అండ్ చిల్లర్స్ లాంటివి మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేటువంటి థెర్మెక్స్ వాళ్ళు క్లీన్ ఎనర్జీ టెక్నాలజీ డెవలపర్ అయినటువంటి కెరస్ పవర్ లిమిటెడ్ వాళ్ళతోని కొలాబరేషన్ అనౌన్స్ చేశారు. ఈ కొలాబరేషన్ లో భాగంగా ఈ సెరస్ వల్ల అడ్వాన్స్డ్ సాలిడ్ ఆక్సైడ్ ఎలక్ట్రాలిసిస్ సెల్ టెక్నాలజీని యూజ్ చేయడం ద్వారా థెర్మెక్స్ వాళ్ళు స్టాక్ ఏరే మాడ్యూల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేయడంతో పాటు సర్వీసెస్ ని కూడా అందించనున్నారు. సో థెర్మెక్స్ వాళ్ళు ఈ సెరస్ వాళ్ళతోని పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారని ఈ అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో థెర్మెక్స్ స్టాక్ 4% పైనే పెరిగింది. నెక్స్ట్ మహారాష్ట్ర స్కూటర్స్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వాళ్ళ స్టాక్ పైన 1100% అంటే 110 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ ఈ డివిడెండ్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు సెప్టెంబర్ 25th గా ఫిక్స్ చేశారు. సో మీలో ఎవరైనా ఈ డివిడెండ్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే సెప్టెంబర్ 25th నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లోని ఈ షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. నెక్స్ట్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి హెచ్ఎఫ్సిఎల్ వాళ్ళు యూకే లో జరుగుతున్నటువంటి కనెక్టెడ్ బ్రిటన్ 2024 ఈవెంట్ లోని వీళ్ళ హై డెన్సిటీ అడ్వాన్స్డ్ ఫైబర్ సొల్యూషన్స్ అయితే వీళ్ళు షోకాస్ చేయడం జరిగింది. వీళ్ళ ఆప్టిక్ ఫైబర్ సొల్యూషన్ పోర్ట్ఫోలియోకి ఈ న్యూ ప్రొడక్ట్స్ ఏవైతే యాడ్ అవుతున్నాయో వీటి ద్వారా బిల్డింగ్ డిజిటల్ యూకే ఇనిషియేటివ్ ఏదైతే ఉన్నదో దీనికోసం అని చెప్పి వీళ్ళు అడ్వాన్స్ ఫైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫాస్టర్ బ్రాడ్బ్యాండ్ ని రోల్ అవుట్ చేయడానికి యూస్ఫుల్ అవుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళ ఆప్టిక్ ఫైబర్ సొల్యూషన్ పోర్ట్ఫోలియోకి న్యూ ప్రొడక్ట్స్ యాడ్ అయ్యాయన్న ఈ అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో హెచ్ఎఫ్సిఎల్ స్టాక్ 2% పైనే పెరిగింది. నెక్స్ట్ వేరియస్ సెక్టర్స్ లోని ఈపీసీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కల్పతరు ప్రాజెక్ట్స్ వాళ్ళకి కొత్తగా 2774 crores వర్త్ ఆర్డర్స్ వచ్చాయి. ఈ ఆర్డర్స్ వీళ్ళకి ఓవర్సీస్ మార్కెట్ లోని వీళ్ళ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లోని కొన్ని ఆర్డర్స్ వచ్చినట్లయితే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎయిర్పోర్ట్ ఎక్స్టెన్షన్ ఈపీసీ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఒక ఆర్డర్ వచ్చినట్టుగా, దీంతో పాటుగా మన ఇండియాలోని రెసిడెన్షియల్ బిల్డింగ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా కూడా ఆర్డర్స్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్స్ వచ్చాయన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో కల్పతరు ప్రాజెక్ట్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ మిండా కార్ప్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి వేరియస్ రూట్స్ లోని వీళ్ళ సెక్యూరిటీస్ ని ఇష్యూ చేయడం ద్వారా మల్టిపుల్ ట్రెంచెస్ లోని 1000 crores ఫండ్ రైజ్ ప్రపోజల్ ని అప్రూవ్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఏ రూట్ లో ఈ ఫండ్ రైజ్ చేస్తారన్నది మనం చూడాలి. వీళ్ళు రైజ్ చేయబోయేటువంటి ఈ ఫండ్ ని వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా అది యూజ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. వీళ్ళ దగ్గర నుంచి ఫండ్ రైజ్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మిండా కార్ప్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి పిఎస్యు కంపెనీ అయిన ఎన్బిసిసి వాళ్ళు మరొక పిఎస్యు కంపెనీ అయినటువంటి ఎంటీఎన్ఎల్ వాళ్ళతో ఒక ఎంఓయు సైన్ చేయడం జరిగింది. ఈ ఎంఓయు లో భాగంగా ఎంటీఎన్ఎల్ కి న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఒక ల్యాండ్ లోని వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళ ఎక్స్పర్టీస్ ని యూజ్ చేయడం ద్వారా రెసిడెన్షియల్ ఆర్ కమర్షియల్ స్పేస్ గా దీన్ని డెవలప్ చేయనున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ 1600 crores. ఈ న్యూ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ రిలేటెడ్ గా ఈ రెండు కంపెనీస్ ఎంఓయు సైన్ చేశాయన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఎన్బిసిసి స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ అలాగే ఎంటీఎన్ఎల్ స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ డిజిటల్ మ్యాప్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి సిఈ ఇన్ఫో సిస్టమ్ వాళ్ళు జూమ్ కార్ ఉన్నది కదా, ఈ జూమ్ కార్ వాళ్ళతో పార్ట్నర్షిప్ అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా జూమ్ కార్ లో ఉండేటువంటి కార్స్ ఏవైతే ఉంటాయో ఆ కార్స్ అన్నిటిలో కూడా సిఈ ఇన్ఫో సిస్టమ్ వాళ్ళ మ్యాపిల్స్ ప్లాట్ఫామ్ ని యూజ్ చేయనున్నారు. సో వీళ్ళ మ్యాపిల్స్ ప్లాట్ఫామ్ ని జూమ్ కార్ లో యూజ్ చేయడం ద్వారా నావిగేషన్, రియల్ టైమ్ సేఫ్టీ అండ్ స్పీడ్ అలర్ట్స్ లాంటి సర్వీసెస్ అన్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయనున్నారు. సో జూమ్ కార్ వాళ్ళు మ్యాప్ మై ఇండియా వాళ్ళతో ఈ పార్ట్నర్షిప్ అనౌన్స్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో మ్యాప్ మై ఇండియా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది.
నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి GE&T వాళ్ళు 2 ఆర్డర్స్ విన్నారు. దీనిలో ఒక ఆర్డర్ వీళ్ళకి గ్రిడ్ సొల్యూషన్ మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చినట్లయితే మరొక ఆర్డర్ గ్రిడ్ సొల్యూషన్ ఫ్రాన్స్ నుంచి వచ్చింది. టోటల్ ఈ 2 ఆర్డర్స్ వాల్యూ కలిపి 155 బిలియన్ యూరోస్. అండ్ ఈ ఆర్డర్స్ లో భాగంగా ఈ కంపెనీస్ కి వీళ్ళు హై వోల్టేజ్ ప్రొడక్ట్స్ ని సప్లై చేయడంతో పాటు సూపర్విజన్ సర్వీసెస్ కూడా అందించనున్నారు. నెక్స్ట్ గేమింగ్ కంపెనీ అయినటువంటి నజారా టెక్నాలజీస్ వాళ్ళు కంటిన్యూస్ గా వేరియస్ ఎక్విజిషన్స్ ద్వారా వీళ్ళ గేమింగ్ సర్వీసెస్ అయితే ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా. దీనిలో భాగంగా ఇప్పుడు వీళ్ళు గెట్సాన్ టెక్నాలజీస్ అనేటువంటి కంపెనీలోని 15.86% స్టేక్ ని 18.4 crores కి అక్వైర్ చేయడానికి అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ గెట్సాన్ అనేటువంటి కంపెనీ మన ఇండియాలోనే లీడింగ్ గేమింగ్ ప్లాట్ఫామ్ కంపెనీ. ఈ కంపెనీ గేమర్స్ అండ్ యూజర్స్ కి వీళ్ళ ప్లాట్ఫామ్ ద్వారా గేమింగ్ రిలేటెడ్ గా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ని ప్రొవైడ్ చేస్తుందని చెప్పి నజారా వాళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ విధంగా మల్టిపుల్ ఎక్విజిషన్స్ చేయడం ద్వారా వీళ్ళ గేమింగ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా. దీని ద్వారా నజారా టెక్నాలజీస్ వాళ్ళకి పాజిటివ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. దీంతోనే ఈ రోజు సెషన్ లో నజారా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచి. ఈ రోజు డైలీ మంచిలో మే షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.